సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్. రేవంత్ రెడ్డి గారు మల్లారెడ్డి గారికి షాక్ ఇచ్చారు. మల్లారెడ్డి గారు మేము కూడా ఎవరు ఊహించిన విధంగా అందరికీ షాక్ ఇచ్చారు. ఆ షాక్ ఏంటో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సూరారంలో మల్లారెడ్డి గారికి 2 మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజీలు, ఒక నర్సింగ్ కాలేజ్ ఉంది, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉండేది ఇంతకుముందు. వీటన్నిటినీ ఆల్ ఆఫ్ ఏ సడన్ నిన్న పొద్దుటి నుంచి డీమ్డ్ యూనివర్సిటీగా సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఈ డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మనకి మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో మొత్తం 400 అడ్మిషన్స్ ఉన్నాయి. ఈ 400 అడ్మిషన్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి. మొన్నటి వరకు వీటిలో 200 అడ్మిషన్స్ కౌన్సిలింగ్లో ఉండేవి. ఇప్పుడు మొత్తం కూడా మేనేజ్మెంటే. 18 లక్షల రూపాయలు బి కేటగిరీ పెట్టిండు ఆయన. దీంట్లో ఏ కేటగిరీ ఉండదు. సి కేటగిరీ వచ్చేసి 29 lakhs పెట్టిండు. ఇక ఆయన అడిగేవాళ్ళు లేరు. ఆయన ఇష్ట ప్రకారం హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు మన కేటగిరీ కౌన్సిలింగ్లో ఉంటుంది. కానీ బట్ 18 లక్షలు కట్టి ఎప్పుడైతే కడతారో మెడికల్ కాలేజ్ మార్కెట్ అనేది రేట్లు విపరీతంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే 18 లక్షలు ఇంటూ 5 సంవత్సరాలు అంటే ఎంత అవుతుంది? మనకి ఇంచుమించు 75 లక్షలు అవుతుంది. ఒకప్పుడు తెలంగాణలో మనం తీసుకున్నప్పుడు 75 లక్షలకి చిన్న కాలేజీలు దొరికాయి. అంటే సురభి, లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి, లేకపోతే టీఆర్ఆర్ రామ్మోహన్ రెడ్డి కాలేజ్, ఇటువంటి కాలేజీలు దొరికాయి అనమాట. కానీ ఇప్పుడు 75 lakhsకి నీకు సిటీ కాలేజ్ దొరుకుతుంది. కాబట్టి ఆ కాలేజీలన్నీ కూడా ఒక 15 లక్షలు పడిపోతాయని కూడా అనుకుంటున్నారు. సో రేటు దారుణంగా పడిపోయేటువంటి అవకాశం ఉంది. మెడికల్ కాలేజ్ మార్కెట్ అనేది చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు డెంటల్ మార్కెట్ ఏదైతే ఉందో, జనరల్గా డెంటల్ సీట్లు మనకి తెలంగాణలో తీసుకున్నప్పుడు లీస్ట్ అంటే ఒక 3 లక్షల రూపాయలు ఉండేది, హైయెస్ట్ అంటే ఒక 5 lakhs అట్లా ఉండేది ఇయర్లీ. కానీ ఇప్పుడు ఇది లీస్ట్ వచ్చేసి 1.5 lakhs to 1.75 lakhsకి పడిపోయే అవకాశం ఉంది. ఇది వచ్చేసి 3 లక్షలు అనేది ఆన్ యావరేజ్గా 3 15 15 lakhs హైయెస్ట్. మినిమం వచ్చేసి 6 లక్షల రూపాయలు, 7 లక్షల రూపాయలకి డెంటల్ సీట్ దొరికిపోయే అవకాశం ఉంది. 8 లక్షలు వేసుకోండి మ్యాక్సిమం. 8 లక్షలకి మొత్తం డెంటల్ సీటే అయిపోతుంది, 5 ఏళ్ళ కోర్సు. ఈ దెబ్బతో ఎప్పుడైతే డెంటల్ రేటు పడిపోతుందో ఆటోమేటిక్గా మీకు ఫామ్ డి రేటు పడిపోతుంది. ఇప్పుడు ఫామ్ డి జనరల్గా ఎంత ఉంది? లీస్ట్ వచ్చేసి 7 lakhs, హైయెస్ట్ వచ్చేసి 15 లక్షల దాకా పోతుంది. సో ఆటోమేటిక్గా ఇదేమవుద్ది? లీస్ట్ వచ్చేసి ఒక 5 lakhsకి పడిపోతుంది ఫామ్ డి. హైయెస్ట్ ఏదైతే ఉందో ఒక 10-11 లక్షలకు మీకు ఎక్కడైనా ఫామ్ డి దొరికేటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది. సో ఈ రకంగా మెడికల్ మార్కెట్ అంతా కూడా ఫ్లక్చువేట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఒక దెబ్బ మల్లారెడ్డి సార్ కొట్టిండు, మార్కెట్ అంతా అతలాకుతలం అయిపోయింది. ఎందుకంటే మనకి ఒక 7,000 సీట్లలో మొత్తం 7,000 మెడికల్ సీట్లు అనుకున్నట్లయితే ఇందులో 15% ఎన్ఆర్ఐ కోట ఏదైతే ఉందో, అంటే ఒక 800 సీట్లు అప్రాక్సిమేట్గా ఉన్నటువంటి సీట్ల కన్నా డబల్ సీట్లు అయినట్లు లెక్క ఇప్పుడు. దాంతో అన్ని కాలేజీలు ఎఫెక్ట్ అవుతాయి. రేట్స్ అనేవి కూడా బాగా తగ్గేటువంటి అవకాశం ఉంది. మల్లారెడ్డి బిజినెస్ మళ్ళీ 3 పూలు 6 కాయలుగా నడిచే అవకాశం ఉంది. ఇప్పుడే చెప్పినాం, ఈరోజు మల్లారెడ్డికి బహుశా గుడ్డే ఉన్నట్టుంది. హైకోర్టు కూడా ఫేవరబుల్గా డెసిషన్ ఇచ్చింది. వాళ్ళకి రావాల్సిన సీట్లన్నీ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, మెడికల్ డీమ్డ్ యూనివర్సిటీని సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. కాబట్టి తెలంగాణ అంబుల పదిలో మరో కొత్త యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ అనేది తెలంగాణకు రావడం జరిగింది. సో ఇదే అప్కమింగ్ సీక్వెన్స్లో మనం తీసుకున్నప్పుడు మల్లారెడ్డి గ్రూప్ నుంచి మరికొన్ని యూనివర్సిటీస్, ఎంఆర్ యూనివర్సిటీ అనేది కూడా డీమ్డ్ యూనివర్సిటీ కొత్తగా ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళ ప్రపోజల్ ఉంది. బహుశా నెక్స్ట్ 2 monthsలోనే అది ఇంకొక యూనివర్సిటీగా రూపాంతరం జరిగే అవకాశం ఉందని కూడా మనకు వస్తున్నాయి. ఇప్పుడైతే డీమ్డ్ యూనివర్సిటీ కన్ఫర్మేషన్ వల్ల మెడికల్ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ అయితే తప్పనిసరిగా రేట్ అనేది కరెక్షన్ అనేది అవుతుంది. డెంటల్ సీట్స్ కరెక్షన్ అనేది అవుతుంది. ఫామ్ డి సీట్స్ కరెక్షన్ అనేది అవుతుంది. కాబట్టి మనము ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఇంచుమించు సెప్టెంబర్ వరకు ఇప్పటి వరకు నేను అనేక రకాలైనటువంటి ఇంజనీరింగ్ వీడియో చేశాము. ఫస్ట్ ఒక బ్లాస్టింగ్ న్యూస్ తోటే మెడికల్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు ఒక 10 మెడికల్ వీడియోస్, ఎక్కడ ఏం రేట్లు నడుస్తున్నాయి, అదర్ స్టేట్లో ఏం రేట్లు నడుస్తున్నాయి అనే అప్డేట్స్ మన ఛానల్లో మీకు దొరుకుతుంది. కాబట్టి మెడికల్ స్టూడెంట్స్ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మనకి మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో మొత్తం 400 అడ్మిషన్స్ ఉన్నాయి. ఈ 400 అడ్మిషన్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి. మొన్నటి వరకు వీటిలో 200 అడ్మిషన్స్ కౌన్సిలింగ్లో ఉండేవి. ఇప్పుడు మొత్తం కూడా మేనేజ్మెంటే. 18 లక్షల రూపాయలు బి కేటగిరీ పెట్టిండు ఆయన. దీంట్లో ఏ కేటగిరీ ఉండదు. సి కేటగిరీ వచ్చేసి 29 lakhs పెట్టిండు. ఇక ఆయన అడిగేవాళ్ళు లేరు. ఆయన ఇష్ట ప్రకారం హ్యాపీగా చేసుకోవచ్చు.
సో ఇది ఇప్పుడు మన కేటగిరీ కౌన్సిలింగ్లో ఉంటుంది కానీ బట్ 18 లక్షలు కట్టి ఎప్పుడైతే కడతారో మార్కెట్ మెడికల్ కాలేజ్ మార్కెట్ అనేది రేట్లు విపరీతంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే 18 లక్షలు ఇంటూ 5 సంవత్సరాలు అంటే ఎంత అవుతుంది మనకి? ఇంచుమించు 75 లక్షలు అవుతుంది. ఒకప్పుడు తెలంగాణలో మనం తీసుకున్నప్పుడు 75 లక్షలకి చిన్న కాలేజీలు దొరికాయి. అంటే సురభి, లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి, లేకపోతే టీఆర్ఆర్ రామ్మోహన్ రెడ్డి కాలేజ్, ఇటువంటి కాలేజీలు దొరికాయి అనమాట. కానీ ఇప్పుడు 75 ల్యాక్స్కి నీకు సిటీ కాలేజ్ దొరుకుతుంది కాబట్టి ఆ కాలేజీలన్నీ కూడా ఒక 15 లక్షలు పడిపోతాయని కూడా అనుకుంటున్నారు. సో రేటు దారుణంగా పడిపోయేటువంటి అవకాశం ఉంది. మెడికల్ కాలేజ్ మార్కెట్ అనేది చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు డెంటల్ మార్కెట్ ఏదైతే ఉందో, జనరల్గా డెంటల్ సీట్లు మనకి తెలంగాణలో తీసుకున్నప్పుడు లీస్ట్ అంటే ఒక 3 లక్షల రూపాయలు ఉండేది, హైయెస్ట్ అంటే ఒక 5 ల్యాక్స్ అట్లా ఉండేది ఇయర్లీ. కానీ ఇప్పుడు ఇది లీస్ట్ వచ్చేసి 1.5 ల్యాక్స్ టు 1.75 ల్యాక్స్కి పడిపోయే అవకాశం ఉంది. ఇది వచ్చేసి 3 లక్షలు అనేది ఆన్ యావరేజ్గా 3-5-15 15 ల్యాక్స్ హైయెస్ట్. మినిమం వచ్చేసి 6 లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలకి డెంటల్ సీట్ దొరికిపోయే అవకాశం ఉంది. 8 లక్షలు వేసుకోండి మ్యాక్సిమం. 8 లక్షలకి మొత్తం డెంటల్ సీటే అయిపోతుంది 5 ఏళ్ళ కోర్సు. ఈ దెబ్బతో ఎప్పుడైతే డెంటల్ రేటు పడిపోతుందో ఆటోమేటిక్గా మీకు ఫామ్ డి రేటు పడిపోతుంది. ఇప్పుడు ఫామ్ డి జనరల్గా ఎంత ఉంది? లీస్ట్ వచ్చేసి 7 ల్యాక్స్, హైయెస్ట్ వచ్చేసి 15 లక్షల దాకా పోతుంది. సో ఆటోమేటిక్గా ఇదేమవుద్ది? లీస్ట్ వచ్చేసి ఒక 5 ల్యాక్స్కి పడిపోతుంది ఫామ్ డి. హైయెస్ట్ ఏదైతే ఉందో ఒక 10-11 లక్షలకు మీకు ఎక్కడైనా ఫామ్ డి దొరికేటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది. సో ఈ రకంగా మెడికల్ మార్కెట్ అంతా కూడా ఫ్లక్చువేట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఒకటే ఒక దెబ్బ మల్లారెడ్డి సార్ కొట్టిండు, మార్కెట్ అంతా అతలాకుతలం అయిపోయింది. ఎందుకంటే మనకి ఒక 7,000 సీట్లలో మొత్తం 7,000 మెడికల్ సీట్లు అనుకున్నట్లయితే ఇందులో 15% ఎన్ఆర్ఐ కోటా ఏదైతే ఉందో, అంటే ఒక 800 సీట్లు అప్రాక్సిమేట్గా ఉన్నటువంటి సీట్ల కన్నా డబుల్ సీట్లు అయినట్లు లెక్క ఇప్పుడు. దాంతో అన్ని కాలేజీలు ఎఫెక్ట్ అవుతాయి, రేట్స్ అనేవి కూడా బాగా తగ్గేటువంటి అవకాశం ఉంది. మల్లారెడ్డి బిజినెస్ మళ్ళీ 3 పూలు 6 కాలుగా నడిచే అవకాశం ఉంది. ఇప్పుడే చెప్పినాం, ఈరోజు మల్లారెడ్డికి బహుశా గుడ్డే ఉన్నట్టుంది. హైకోర్టు కూడా ఫేవరబుల్గా డెసిషన్ ఇచ్చింది, వాళ్ళకి రావాల్సిన సీట్లన్నీ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, మెడికల్ డీమ్డ్ యూనివర్సిటీని సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. కాబట్టి తెలంగాణ అంబుల పదిలో మరో కొత్త యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ అనేది తెలంగాణకు రావడం జరిగింది. సో ఇదే అప్కమింగ్ సీక్వెన్స్లో మనం తీసుకున్నప్పుడు మల్లారెడ్డి గ్రూప్ నుంచి మరికొన్ని యూనివర్సిటీస్, ఎంఆర్ యూనివర్సిటీ అనేది కూడా డీమ్డ్ యూనివర్సిటీ కొత్తగా ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళ ప్రపోజల్ ఉంది. బహుశా నెక్స్ట్ 2 మంత్స్లోనే అది ఇంకొక యూనివర్సిటీగా రూపాంతరం జరిగే అవకాశం ఉందని కూడా మనకు వస్తుంది. ఇప్పుడైతే డీమ్డ్ యూనివర్సిటీ కన్ఫర్మేషన్ వల్ల మెడికల్ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ అయితే తప్పనిసరిగా రేట్ అనేది కరెక్షన్ అనేది అవుతుంది, డెంటల్ సీట్స్ కరెక్షన్ అనేది అవుతుంది, ఫామ్ డి సీట్స్ కరెక్షన్ అనేది అవుతుంది. కాబట్టి మనము ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఇంచుమించు సెప్టెంబర్ వరకు ఇప్పటి వరకు నేను అనేక రకాలైనటువంటి ఇంజనీరింగ్ వీడియో చేశాము. ఫస్ట్ ఒక బ్లాస్టింగ్ న్యూస్ తోటే మెడికల్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు ఒక 10 మెడికల్ వీడియోస్, ఎక్కడ ఏం రేట్లు నడుస్తున్నాయి, అదర్ స్టేట్లో ఏం రేట్లు నడుస్తున్నాయి అప్డేట్స్ మన ఎడ్యు9 ఛానల్లో మీకు దొరుకుతుంది. కాబట్టి మెడికల్ స్టూడెంట్స్ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బై బై.